హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ చంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడబోయే వీడియోలోది అతి రహస్యమైన గండికోట రహస్యం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఈరోజు వీడియోలో కత్తుల బావి, జైలు ఖానా, అలాగే పెద్ద వాగు, కెనాన్ అంటారు, అది పెద్ద ఒక వాగు, ఆ వాగు గురించి, అలాగే ధాన్యాగారం, ఆ కాలంలో ఎలా దాచుకునేవాళ్ళు, ఆ ధాన్యాగారం పెద్దది, అందులో సామాను, మందు సామాగ్రి, వజ్రాలు, వైడూర్యాలు, అట్లా ధాన్యాగారం అని పేరు పెట్టారు. ఆ ధాన్యాగారం, జైలు ఖానా, అలాంటివన్నీ తెలుసుకుందాం. ఇక్కడ మధ్యలో మేము గండి కోటకు వెళ్ళే దారిలో ఇక్కడ ఒక పెద్ద హనుమాన్ విగ్రహం కనపడింది. చాలా బాగుందని చెప్పి వీడియో తీసాం ఫ్రెండ్స్. అలాగే పాపం ఇక్కడ ఈ హనుమాన్ విగ్రహం కట్టించే వాళ్ళు ఆవుల గురించి ఒక వాటర్ తొట్టి కూడా కట్టించారు ఫ్రెండ్స్. అవి ఎండకు ఎంతగానో పరిగెత్తుకుంటా, ఎంత దాహం అయితే వస్తాయి పాపం, అంత వేడికి మేమే తట్టుకోలేకపోయాం. ఇంత ఎండలో చూడండి ఎంత వైట్గా ఉందో. మిట్ట మధ్యాహ్నం మాకు వచ్చాం ఫ్రెండ్స్ ఈ గండికోటకు. మేమే గమనించాము, ఆవును కూడా వీడియో తీసాం చూడండి. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు వీడియోలో మనము చాలా విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ అందులోగా ఈ వీడియో కంటిన్యూ చూడండి. ఆ హనుమాన్ విగ్రహము చూసారు కదా ఫ్రెండ్స్, హనుమాన్ విగ్రహం. అది గండికోటకు మనం వెళ్ళే దారిలో మధ్యలో కనబడుతుంది ఫ్రెండ్స్. అది గండికోటకు వచ్చేవాళ్ళు కంపల్సరీగా మిస్ కాకుండా ఈ హనుమాన్ కూడా చూడండి ఫ్రెండ్స్, దిగి చూడండి. ఈ హనుమాన్ విగ్రహం నుంచి డౌన్లో చూస్తే అంతా అది ఒక చెరువు, పెన్నా నది చెరువు ఫ్రెండ్స్. అదంతా అది గండికోట, చారిత్రక కోట. ఇది ఒక కొండ నిర్మితమైన రాతికోట ఫ్రెండ్స్. ఇదంతా చూశారు కదా, ఇది శాసనం దానిలో ఉంది గండికోట గురించి. ఇక్కడ బోటింగ్లో అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇటు వెళ్ళొచ్చు మనం, కొద్దిగా బోటింగ్ కూడా దారి ఉంది, బోటింగ్ కూడా వెళ్ళొచ్చు మనం. ఇక్కడ కోట మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇక్కడ అంటే ఫస్ట్ చూసేది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుండి ఈ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడంతా వీడియో తీసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇదంతా కోట బుర్జు. ఇక్కడంటే లోపలికి ప్రవేశించాలి మనము. ఇలాంటి కోట బుర్జులు సుమారుగా 40 బుర్జులు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మేము కోట పైకి ఇక్కడ పైకి ఎక్కి తీసాము. మొత్తం 40 బుర్జులు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాంటివి 13 మీటర్ల ఎత్తులు ఉన్నాయి కోట బుర్జులు. మామూలు విషయం కాదు, చాలా పెద్దవి. ఈ కోటలో అంతా వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు 5 మైళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దగ్గర చూసేంత 5 కిలోమీటర్ల పైన దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎంతో చూసేంత ఉంది. ఇది మేము ఈ కోటలో ఉన్నవి లేనివి మాకు చాలా బయట పడ్డాయి ఫ్రెండ్స్. మేము ఎక్కడో పోతే అక్కడ ఏదో రాని మొహాలు ఉంటే అక్కడ ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాము. అవన్నీ ఇవో చూశారు లేదు, దారి లేదు, ఏం లేదు, మొత్తానికి తీసిన వీడియోలో. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది.
ఈ వీడియోలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ దర్వాజా. ఈ కోటలో ఉండేవన్నీ, ఇది కోట ముఖద్వారం. ఎత్తైన కొయ్య తలుపులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ కొయ్యలు చూస్తే మనం ఈ జరపలేం ఫ్రెండ్స్, అంత బలంగా ఉండేవి. ఇవి కొయ్య తలుపులు ఇనుప రేకుతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపై ఇనుప సూది మేకులున్నాయి. కోట ప్రాకారం ఎర్రటి నున్నని శానపురాయితో నిర్మించారు. ఈ కోటను కొండరాతిపై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. అసలు ఈ పునాదులు లేవు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం రాయితో నిర్మించారు. ఇక్కడంతా చూడండి ఫ్రెండ్స్, అంతా ఇది మెయిన్ దర్వాజా. అది ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిపోవాలి మనం అంతా. ఆ కాలంలోనే షార్ట్ లైట్ లాగా మొత్తం పెద్ద పెద్ద టవర్లు కట్టించారు ఫ్రెండ్స్. ఇక్కడ అప్పుడు కెమెరాలు ఎక్కడికి ఫ్రెండ్స్, అవే ఆ పేరు ఉంటే అక్కడ నుండి రాజభటులు చూసేటోళ్ళు అనుకుంటా. దీనికి సుమారుగా ఈ గండికోట ప్రాంతాన్ని సుమారుగా 25-26 మంది రాజులు పరిపాలించారు ఫ్రెండ్స్. అది మామూలు విషయం కాదు. మొత్తం చాలామంది రాజులు పరిపాలించారు. ఈ గండికోట చరిత్ర చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూశారు ఫ్రెండ్స్, ఇక్కడ ఆ కాలంలో కట్టించిన టవర్ అది చూశారు కదా ఫ్రెండ్స్. ఇవి రాతిపై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు ఈ కోటను. ఈ గోడలు సుమారుగా 10 నుండి 13 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. చతురాస్రాకారంలోగాను దీర్ఘ చతురాస్రాకారంలోనూ 40 బురుజులు కోటగుడ్లు ఉన్నాయి. గోడపై బాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల ఎడల్పుతో బాట ఉంది. కోట అంతర్భాగంలో చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అది చూడండి ఇవన్నీ. ఇక్కడ కోట పెండి, ఇక్కడ వ్యూ పాయింట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటుంది, గండికోట విలేజ్లోనే ఉంటుంది. అదేదో అనుకుంటారు, అక్కడ వెళ్ళి ఇక్కడ పైకి ఎక్కి చూస్తే ఈ కోట బుర్జులు మొత్తం అంతా ఇక్కడ నుండి చూడొచ్చు ఫ్రెండ్స్. మనం పెన్నా నది, మైలవరం డ్యామ్ కూడా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి పెన్నా నది, లోయ, ఇవన్నీ వ్యూస్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది కంపల్సరీగా మిస్ కాకుండా చూడండి. అది ఫ్రెండ్స్, ఈ కోట ఇప్పటికీ కూడా చాలా బాగుండే ఫ్రెండ్స్. ఈ కోటలో సుందరమైన ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, మాకు కనబడ్డాయి. ఈ గండికోటను చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక చెరువు చూడవచ్చు, పెన్నా నది. మైలవరం డ్యామ్ కూడా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అనుకుంటా పెద్ద చెరువు కనబడుతుంది మాకు ఇక్కడ. పెన్నా నది రివర్ మొత్తం కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే కనబడుతుంది. అలాంటి కోట బురుజులు 40 ఉన్నాయి ఇక్కడ చుట్టూ మొత్తం. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుండి మనం పెయింట్ తీసాం ఫ్రెండ్స్ వీడియో. ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. అక్కడ ముందర కనపడేది చార్మినార్. అది చార్మినార్ పక్కనే జైలు ఖానా కూడా ఉంది. ఆ జైలు ఖానా కూడా ఏదన్నా తప్పులు చేస్తే పెద్ద పెద్ద శిక్షలు ఉండేయంట ఫ్రెండ్స్. అక్కడ ఎంతోమంది చనిపోయారు, జైలు బందీలు ఉండి చనిపోయారంట అక్కడ, వేల మంది. ఆ కాలంలో దొంగతనం చేయాలంటేనే భయం వేడేది. ఈ ఊరు ఆయన ఎంత పైన కూర్చున్నారు ఈయన ఏమన్నా కాపలా ఉన్నాడేమో ఈ గండికోటకి ఏమన్నా. చూసే కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ ఇందాక చూసారు కదా ఫ్రెండ్స్, అది చార్మినార్. ఆ చార్మినార్ ఇది బందీఖానా ఫ్రెండ్స్. ఇది ఈ బందీఖానాలో ఎలాంటి నేరాలకైనా ఇలాంటి క్రూరమైన శిక్షణలు ఉండేవి. అంటే చిన్న దొంగతనం చేసిన కాళ్ళు చెయ్యి తొలగించేవారంట. రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి సూదులు చెక్కిన కర్రలతో చంపేసేవారట. అలాంటి జైలు ఖానా ఈరోజు చూడండి ఫ్రెండ్స్ వీడియోలో మీరు. ఇంకా పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తే గడ్డం కింద కొక్కెం గుచ్చి వేలాడి తీసి చంపేసేవారంట. అలాంటి కఠినమైన శిక్షలు ఉండేవంట ఈ బందీఖానాలో. చూశారు ఫ్రెండ్స్ బందీఖానా ఎలా ఉందో. అయినా కానీ ఈ బందీఖానాలో మన లోపలికి అంత గబ్బిలాల వాసన, మొత్తం సొరంగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కిందకి. దానిపైకి మనం లోపలికి వెళ్ళలేము. ఇక్కడ పెయింట్ తీసాము.
ఈ కింద అండర్ గ్రౌండ్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది చాలా ఘోరంగా ఉంది. అది మొత్తం అవి గబ్బిలాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉద్యానవనం, తోటలు, కోట బుర్జులు అలాంటి 40 ఉన్నాయంట ఫ్రెండ్స్. ఇక్కడ నుండి ఒక సీక్రెట్ దారి కూడా ఉంది ఫ్రెండ్స్ లోపలికి. మొత్తం అంతా గబ్బిలాలు, మొత్తం స్మెల్ భయంకరంగా వస్తుంది, కుప్పలు ఉన్నది. ఇది బందీఖానా అంట ఫ్రెండ్స్. ఇది ఈ బందీఖానా తర్వాత ఇంకోటి ఇంట్రెస్ట్ అయిన స్టోరీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒకటి కత్తుల బావి ఉంది. ఆ కత్తుల బావి గురించి తెలుసుకుందాం. ఈ లోపల ఆ వీడియో కంటిన్యూ చూడండి మీరు. ఇది ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ పెద్దది కెన్యాన్, పెద్దది ఒక లోయ కనబడుతుంది. ఇక్కడ ఒక కత్తుల బావి కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ కత్తుల బావి కూడా చూద్దాము. ఇట్లా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ ఒక పెద్ద కోనేరు వస్తుంది. ఈ పెద్ద కోనేరే కత్తుల కోనేరు అంట ఫ్రెండ్స్. ఇది చాలా లోతుందంట ఈ కోనేరు. ఈ కోనేరు కత్తుల కోనేరు అనే పేరు ఎలా వచ్చిందంటే, రాజులు ఆ కాలంలో భయంకరమైన పెద్ద పెద్ద యుద్ధాలు చేసి చాలామంది చంపి ఆ కత్తులను ఇక్కడ ఈ కోనేరులో, ఇక్కడ మీరు చూస్తున్న కోనేరులో కడిగేవారంట రాజులు. అందుకే ఇది కత్తుల కోనేరు అంటారంట. ఇక్కడ చెప్తున్నారు ప్రజలు. పూర్వకాలంలో ఉన్న పెద్దలు ఇక్కడ మాకు కొంతమంది చెప్పారు. ఇక్కడ ఈ కత్తుల కోనేరులోనే కడిగేసి మొత్తం నీళ్ళు ఉడికి అప్పుడు ఎర్రగా మారిపోయేటంట ప్లేస్. అది అంత భయంకరంగా ఉండేదంట. అది ఈ పెద్ద ఇలాంటి పెద్ద వాటర్ ట్యాంకులు కూడా ఉన్నాయి. చాలా లోతుందంట ప్లేస్. ఇది వర్షం వేస్తే లోతు మొత్తం నిండిపోతాయి, బేగి కూడా వెళ్ళిపోతాయి. ఆ గండికోట రిజర్వాయర్, అది గండికోట చెరువు ఉంది కదా ప్లేస్. అది పెన్నా నది, ఆ లోయ ఫుల్ పడుతుంది. అది వర్షాకాలం వస్తే 300 అడుగుల ఎత్తు లోతుంది ప్లేస్. ఇది ధాన్యాగారము. ఈ ధాన్యాగారము ఆ కాలంలో రాజులు ధాన్యము కానీ, వజ్రాలు, ధనము, ఇవన్నీ, మందుగుండు సామాగ్రి, గిడ్డంగి, ఇలాంటివన్నీ అన్నీ ఇక్కడ దాచుకునేవారంట ధాన్యాగారంలో. అది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇక్కడ నుండి ఒక పెద్ద లోయలోకి వెళ్ళిపోతున్నాం. అది కెన్యాన్ అంటారంట దాన్ని. ఇక్కడ చూసేది పెద్ద లోయ అంది. అదే ఈ గండికోటకు పేరు వచ్చింది. ఆ గండి వల్లనే గండికోట అనే పేరు కూడా వచ్చింది ఫ్రెండ్స్. అది ఆ కెన్యాన్ అనేది ఈ గండి అనే పేరుతోనే గండికోట అనేది పేరు వచ్చిందంట ఈ గండికోటకు. ఈ సుమారుగా 300 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిలో కిందికి. ఇది సుమారుగా వెడల్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. 250 అడుగుల వెడల్పు ఉంటుందంట ఫ్రెండ్స్ ఇది కెన్యాన్. ఇట్లా 5 కిలోమీటర్ల మైలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కెన్యాన్. ఈ వాటర్ది ఇక్కడ బోటింగ్ కూడా చేస్తారు చాలామంది పర్యాటకులు. ట్రెక్కింగ్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. అది ఫ్రెండ్స్ ఇది. అలాగే ఈ వీడియోలో మీరు చివరిదాకా చూడండి. ఈ సుమారుగా పెద్ద లోయ ఫ్రెండ్స్ ఇది. ఈ లోయ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ టూరిస్టుకు వచ్చేవాళ్ళు అక్కడ ఒక ఫామ్ ప్లేట్ చూశారు కదా, ఇది చాలా డేంజర్గా ఉంటుంది ఫ్రెండ్స్ రోడ్డు. ఇది ఏం కొద్ది జారినప్పటికీ కింద పడి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. జారుతాయి ఈ బండలు. అది చూస్తే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పడిపోయామంటే 300 అడుగుల లోతు కింద వెళ్ళిపోతాము. చాలామంది ఫోటోల కోసం, పోజుల కోసం చాలా జాగ్రత్తగా లేకుండా ఏదో యూట్యూబ్లో కానీ అవి కానీ దగ్గరలో తీయాలని చెప్పి సాహసం చేస్తూ ఉంటారు. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకనే అక్కడ పెట్టారు బోర్డు. ఏం జరిగినప్పటికీ వాళ్ళకి సంబంధం లేదని చెప్పి ఆ బోర్డులో పెట్టారు ఫ్రెండ్స్. అదంతా మన రిస్కీ అనమాట. అందుకని మనం చాలా జాగ్రత్తగా, ఏముంది కొద్ది దూరం ఉంటేనా మనం జూమ్ చేసి తీయచ్చు, ఏముంటుంది ఫ్రెండ్స్. అది మన ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. అలాగే ఈ గండికోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక దుర్గం అన్నమాట. అంటే ఎర్రగా కొండ ఉంది కాబట్టి దీన్ని ఎర్రమల అంటారు. పర్వత శ్రేణికి పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నది ఇక్కడి నుండే పోతుంది ఫ్రెండ్స్. అది ఈ నది నుండే మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది గండి వల్లనే గండికోట అనే పేరు వచ్చింది. ఇది సుమారుగా ఈ లోయ పెద్ద లోయ ఫ్రెండ్స్. ఇది సుమారుగా ఎడల్పు 300 అడుగుల ఎడల్పు ఉందంట, మించదంట. అది దట్టమైన అడవుల్లో మధ్య ఎంతటి బలమైన శత్రువు దాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలో ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్భేదంగా అంత భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కోట. అది చాలా బాగుంటుంది. ఇది చాలా సుందరంగా
చూసారు ఫ్రెండ్స్ ఈ రాళ్ళు. ఈ ఫోటోల కోసం మనం జూమ్ చేసేది చాలా వెనకాల నుండి. ఏం కొద్దిగా దారి పడిపోయినా మనిషి ప్రాణమే పోతుంది. ఎక్కడికో వెళ్ళిపోతాం, లోయలోకి వెళ్ళిపోతాం. కోతులు ఉన్నాయి, కోతులు డేంజరు. అంటే మనం ఫోటో తీసేటప్పుడు వీడియో తీసేటప్పుడు కానీ వచ్చేటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎన్ని కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ 100 కోతులు ఉన్నాయి. అటాక్ చేస్తాయి ఒకరిద్దరు ఉంటే కనుక. అది ఫ్రెండ్స్ ఈ నది లోపల కోట లోపలికి ఎంతటి బలవంతులైన వాడికి ఈ కోటలోకి రాకోకుండా అంత భయంకరంగా చేశారంట ఆ కాలంలో. ఎక్కడ చేశారో ఈ గండి ఏమో ఏనుగులతో బీకే వాళ్ళేమో రాళ్ళేమో మొత్తం సుమారుగా చాలా లోతుని వేసింది లోయ. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అంతే. మరొక వీడియోలో మరొక రాణి మహల్ అనేది ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. అది చాలా మంది తీయలేదు. రాణి మహల్ ఇంకా చాలా బయటపడ్డాయని వీడియోలో మేము తీసాము. సెకండ్ హాఫ్లో వస్తుంది అది. ఈలోగా మీరు ఈ వీడియో చూసి మమ్మల్ని మా ఛానల్ ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం.